హాయ్ వ్యూవర్స్, ఇవాళ 27, రేపు 28. రేపు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల కూడా సూర్యుడు భగభగా మండబోతూ ఉన్నాడు. ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ అంటే, ఓ పక్క భయంకరంగా ఎండల, ఇంకో చోట ఎక్కడో చోట వర్షాలు పడుతుంది. ఏం అర్థం కావట్లేదు. మా చిన్నప్పుడు అనేవాళ్ళు, ఓ పక్క ఎండ ఒక పక్క వర్షానికి వస్తే కుక్కని అక్కడ పెళ్ళిరావు అని ఎగతాలు చేస్తా సరదాగా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే మొత్తం క్లైమేట్ చేంజ్ చూసాక మొన్న ఏమైంది, గల్ఫ్ కంట్రీస్లో ఎంత దారుణంగా వరదలు వచ్చాయి. ఏంద్రే అంటే ఆ దిక్కుమలిన ఆ క్లౌడ్ సీడింగ్ ద్వారా ప్రకృతి మొత్తం వాళ్ళు చేతిలో తీసుకుందని చూస్తారు. ప్రకృతి చీల్చి కొట్టింది అవతలకి. నువ్వు నన్ను కంట్రోల్ చేయడం చూస్తే నువ్వు అసలు దరిదాపుకుండా ఉండేమంటారు బాబు అన్నట్టు. సో ఇప్పుడు విషయం ఏంటి, భారత వాతావరణ శాఖ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ నెల 28 అంటే రేపు భయంకరమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉంది. టెంపరేచర్లు ఆల్రెడీ ఇప్పటికే 45-46 డిగ్రీలు దాటేసింది. అది రేపు 50 డిగ్రీలు కూడా రీచ్ అవ్వచ్చట. రేపు అసలే సండే. దయచేసి మార్నింగ్ 9 లోపు మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు దయచేసి బయటికి ఎట్టి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. సండే కాబట్టి సినిమాలు చూస్తారా, టీవీలో మీరు నచ్చినవి చూస్తారా, ఇంట్లో హ్యాపీగా తిని నిద్రపోతారా, మీ ఇష్టం. దయచేసి పిల్లలను సైతం బయటికి రానివ్వకుండా రేపు ఒక్కరోజు సిచ్యువేషన్ నిజంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టుగానే ఉంది. ఎండలు భయంకరంగా ఉంది. పర్టికులర్గా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా జరగదండి మీరు అంటారు. వర్షాలు పడతాయంటే పడవండి ఆ రోజు, ఎండలు వస్తాయంటారంటే రావండి ఆ రోజు అని అంటారు. సరే, ఒకవేళ ఎండలు అంత రాకపోతే హ్యాపీ. ఒకవేళ వచ్చిందనుకో మనం అసలు బయట ఉండొద్దు, పనులు ఉంటే ముందుగానే చేసేసుకుందాం, నష్టమే ఉందండి. సో దయచేసి రేపైతే జాగ్రత్త. వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్త. అండ్ ఈ దిక్కుమాలిన ఈ కరోనా తర్వాత ఎప్పుడు ఎవరు ఏ రకంగా చనిపోతామో తెలియటం వల్ల ఈ వడదెబ్బలకి, ఈ ఎండకి చిన్న పెద్దన తేడా లేకుండా గబకం జరగదని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి జాగ్రత్త. రేపు ఒక్కరోజు ఇంట్లోనే ఉండడం, బయటకైతే వెళ్ళకండి.